అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండేకి నేను చికెన్ లవాబ్దార్ చేశాను. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నేను ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. 1 kg చికెన్ ఇది. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక వీటన్నిటిని మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాము. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు మిర్చి అంతా ఎక్కువగా వేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేసేది తక్కువగానే వేస్తున్నాను. మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. దీనికోసం ఒక గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకి ఇలాయచీ, లవంగం, పట్టా, జావిత్రి ఇంకా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర బదులు మీరు షాజీరా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నాను. లవంగం కూడా ఇంకా 2 కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను మసాలాలన్నీ కొద్దిగా తక్కువగానే వేసి చేస్తున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువగా వేసుకోండి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని ఒక 10 seconds రోస్ట్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. పౌడర్ చేసుకున్నాము. తర్వాత దంచి దీన్ని పౌడర్ లాగా చేసి ప్రిపేర్ చేసుకుందాము. ఒక 10 seconds రోస్ట్ చేస్తే చాలు. ఇందులోకి మీరు కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఆనియన్స్ ఇంకా టమాటోస్ తీసుకున్నాను. ఆనియన్ 4 మీడియం సైజ్ తీసుకున్నాను. ఇంకా టమాటోస్ 6 మీడియం సైజ్ తీసుకున్నాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులో ఘీ వేసుకుందాము. నెయ్యి నేను 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, టేస్టీగా వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలాలు వేసుకుందాము. గరం మసాలాలు నేను మిరియాలు, బిర్యానీ ఆకు, లవంగం ఇంకా పట్టా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా మీకు కావాలంటే లవంగం ఇంకో 2 లవంగాలు మీరు వేసుకోవచ్చు. మిరియాలు కూడా ఇంకొద్దిగా మిరియాలు కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. నేను తక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ ఇంకా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి పెట్టాం కదా, ఇందులోకి మనం కొద్దిగా శనగపిండి ఇంకా పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుందాం మరి కాసేపు. 1 స్పూన్ శనగపిండి వేసుకున్నాను నేను. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి అంతవరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయి టమాటాలు వేసేసాను ముందే. తర్వాత గుర్తొచ్చింది నాకు. మీరు ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేయండి. నేను మర్చిపోయి వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కానీ ఏం కాలేదు, టేస్టీగానే వచ్చింది. కాకపోతే మీరు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత టమాటాలు వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మిక్స్ చేసి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. టమాటాలు ఒకసారి కుక్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. టమాటాలు బాగా కుక్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా మసాలాలు వేసుకుందాము. మిర్చి పౌడరు ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి కావాలంటే ఇంకా కొద్దిగా మిర్చి పౌడర్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. వీటిని కూడా మరి కాసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి నీళ్ళు వేసేసుకుందాము. 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని ఇందులోకి సాల్ట్ అంతా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుందాము. అలాగే కాజు ఉంది కదా, కాజు కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఒక 10 minutes కుక్ చేస్తే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ పట్టి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. అంతలో మనం ఇక్కడ చికెన్ని ఫ్రై చేసుకుందాము. మొత్తం టోటల్ కుక్ చేయాల్సిన అవసరం లేదు, 50% ఫ్రై చేసుకుంటే చాలు. కొద్దిగా ఆయిల్ వేసుకొని చాలా ఫ్రై చేసుకోండి. ఆ పక్క ఈ పక్క తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక బ్యాచ్ ఫ్రై చేసేసాను నేను. ఇంకా రెండో బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుందాము. చికెన్ ఫ్రై చేసేసిన తర్వాత
ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఇంకా బటర్ వేసుకోండి. బటర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. బటర్ వేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అయితే 2 పెద్దవి ఉల్లిపాయలు ఇవి. వీటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోకి క్రీమ్ కూడా అవసరం అవుతుంది. క్రీమ్ నా దగ్గర అవైలబుల్ లేకుండా నేను పాల మీద ఉన్న మీగడ తీసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ ఉంటే మీరు క్రీమ్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మిర్చి పౌడర్ ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ముందుగా కారం వేసుకున్నాము, చూసి వేసుకోండి. కాసేపు ఫ్రై చేసి అందులోకి టమాటాలు వేసి టమాటాలని బాగా మగ్గించుకుందాము. మనం ముందుగా టమాటా కాజు అంతా చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఆ పేస్ట్ని కూడా వేసేసి ముందుగా ఉడికించిన నీళ్ళు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని చికెన్ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు అంతా సరి చేసుకొని మూత పెట్టేసి చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ ఒకసారి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆ పాల మీగడ ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, ఆ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క బాయిల్ వచ్చేంత దాకా పెట్టుకుంటే చాలు. ఎక్కువగా కుక్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ముందుగానే చికెన్ అంతా బాగా కుక్ చేసుకున్నాం కదా, ఒక బాయిల్ వచ్చేంత దాకా పెట్టుకొని తర్వాత కొత్తిమీర చల్లుకుంటే చికెన్ లబాబ్దా రెడీ అయిపోయింది. వేడి వేడి రోటీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చికెన్ లబాబ్దా రెడీ ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ చేసుకోండి. నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.